హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి సింపుల్‌గా, ఈజీగా స్పాంజ్ కేక్ మనం నార్మల్‌గా ఓవెన్ లేకుండా స్టవ్ మీద ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బేకరీ స్టైల్‌లో మన ఇంట్లోనే బేసిక్ కేక్ అనమాట. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి నేను వచ్చేసేసి ఎగ్స్ యూస్ చేస్తున్నానండి. ఒక 4 ఎగ్స్ వరకు. అలాగే మైదా, షుగరు. మైదా ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి మైదా అండ్ షుగర్ వచ్చేసేసి. ఫస్ట్ వచ్చేసేసి ఎగ్స్ లోపల వైట్ అండ్ ఎల్లో సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వైట్ సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను అండ్ ఎల్లో సపరేట్ తీసుకున్నాను. ముందుగా ఎల్లోని కొంచెం లైట్గా బీట్ చేసేసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసేసి ఒక పావు కప్ అండి. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్న కప్లో హాఫ్ కప్ అనమాట ఇది. ఆ హాఫ్ కప్లో ఇంకో హాఫ్ కప్ తోటి మనం పాలు అండ్ ఆయిల్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం అనమాట ఇందులోకి. అంటే ఒక 50 గ్రామ్స్ 50 ఎంఎల్ సరిపోతుందనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్ ఎల్లో వచ్చేసేసి ఎగ్ వైట్ బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మైదా పిండి అండ్ బేకింగ్ పౌడర్ ఇవి జల్లించి తీసుకుంటున్నాను అనమాట. ముందుగా తీసుకున్నాం కదా మైదాని ఒక జల్లిలోకి వేసేసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మనం ఎగ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. నార్మల్గా ఎగ్స్ యూస్ చేయకుండా పాలు పెరుగుతో చేసుకుంటే మనం కొద్దిగా సోడా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొంచెం జల్లించి తీసుకున్న తర్వాత కొద్దిగా క్వాంటిటీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నేను కొద్దిగా ముందుగా ఎల్లో బీట్ చేసుకున్నాం కదా అందులోకి కొద్దిగా పౌడర్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ యాడ్ చేసేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఈ విధంగా జల్లించేసేసి యాడ్ చేసుకోవచ్చు. అంతా పౌడర్ అంటే మైదాపిండి మొత్తం ఒకేసారి జల్లించి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మనకి ఉండలు అవి కట్టకుండా లేకుండా మొత్తం క్లీన్గా కలిపి తీసుకోవాలి. నేను ఒక 3 ఆర్ 4 టైమ్స్ కొద్దిగా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా మాకు ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకొని కూడా బీట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎగ్ ఎల్లో వచ్చేసేసి ఎక్కువ కలపన అవసరం లేదండి. కానీ వైట్ ఎక్కువగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా మొత్తము ఉండలు లేకుండా కలిపేసేసి పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎల్లో కలుపుకున్నాం కాబట్టి ఈ వైట్లో వచ్చేసి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా అండి ఒక పావు చెక్క అంత అంటే ఫ్యూ డ్రాప్స్ అనమాట. ఒక 10-12 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి నేను బీటర్ హెల్ప్తో బీట్ చేసేసుకుంటున్నాను. మనం కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసి బీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రీమీ స్ట్రెచర్ అనేది మనకు రావాలండి. మిక్సీ జార్లో వేసుకుంటే ఏంటంటే మరి ఎక్కువ క్రీమీగా రాదనమాట. కొంచెం వాటరీగా ఉంటుంది. ఇలా బీటర్తో చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది పని. త్వరగా వచ్చేస్తుందనమాట క్రీమీగా. ఈ బీటర్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. నేను తీసుకున్నప్పుడు ఒక 200-250 పడిందండి. మనకు ఆఫర్స్ టైంలో చాలా తక్కువకి వస్తుంటాయి అనమాట. కేక్స్ చేయడానికి మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్తాను. మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ స్పంజీనెస్ మరి ఎక్కువ స్పంజీనెస్ అయితే రాదు. వస్తుంది, రాదని చెప్పట్లేదు కానీ మరి ఎక్కువగా రాదనమాట. ఇందులో కొద్దిగా చక్కెర యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా క్రీమీగా బీట్ చేసుకోవాలి. మనకి చక్కెర అనేది ఒకేసారి యాడ్ చేయకూడదండి. ఒక 3 టైమ్స్ కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా కొద్దిగా యాడ్ చేసేసాను. ఆ తర్వాతకి మరి కొద్దిగా యాడ్ చేసేసుకొని బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకున్నా సరే మనం ఏం చేయాలంటే మనకి ఈ విధంగా బీటర్లో చేసినట్టు క్రీమీగా రావాలంటే మనం తక్కువలో మనం మిక్సీ అనేది 1 ఆర్ 2, 3 అట్లా ఉంటుంది కదా 1లో మాత్రమే బీట్ చేసుకోవాలన్నమాట. అలా అయితే మనకి ఆ క్రీమీ స్ట్రెచర్ అనేది చాలా బాగా వస్తుంది. షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ చేసుకోవాలి. అలా అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి క్రీమీ స్ట్రెచర్ ఎంత బాగా వచ్చిందో. మనకి కొంచెం అలా అన్నా కానీ గట్టిగా అతుక్కుపోయిందనమాట. బీటర్కి అనేది రావట్లేదు. ఈ విధంగా క్రీమీ స్ట్రెచర్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయినమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా, అలాగే బేకింగ్ పౌడరు,
వెనిలా ఎసెన్స్ అండ్ ఎగ్ యెల్లో ఇవన్నీ ఇది కొద్దిగా మనం ఈ క్రీమ్‌లో యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసుకోవాలనమాట. ఒకవేళ ఇది యాడ్ చేసే టైంలో లేదు బీటర్ వద్దని నార్మల్ స్పూన్‌తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా బీటర్‌తో అయితే చాలా బాగా కలుస్తుందని చెప్పేసి నేను బీటర్ తోటే కలిపేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట కేక్ స్ట్రెచర్ అనేది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బర్త్‌డే పార్టీస్‌కి కానీ అలాగే ఇంట్లో ఏదన్నా ఇట్లాగే స్నాక్స్ ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేయాలన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో నార్మల్‌గా యూజ్ చేసే స్టీల్ గిన్నె పెట్టానమాట. పాలయి కాచుకోవడానికి స్టీల్ గిన్నె పెట్టుకుంటాం కదా! దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా ఆ ఆయిల్ మీదంతా మైదా పిండి పౌడర్ చల్లుకున్నాను. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఇదనేది యాడ్ చేసుకుంటున్నాను బ్యాటర్ అనేది. ఇది బ్యాటర్ యాడ్ చేసుకునేటప్పుడు 3/4 యాడ్ చేసుకోండి. మనం ఎక్కువగా బీట్ చేసుకుంటాం కదా! అంటే ఎగ్ అవి యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా పొంగుతుందనమాట. ఇక్కడ నాకు ఎక్కువైపోయిందండి. కొంచెం పొంగింది. హాఫ్ కంటే ఎక్కువ పోసేసుకున్నాను అనమాట. పై వరకు పోసుకున్నాను అనమాట. ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేదనిపించింది తర్వాతకి. ఇవి నేను నార్మల్‌గా కుక్కర్ గిన్నెలో పెట్టేసేసుకుంటున్నానండి. కింద ఒక స్టాండ్ పెట్టేసేసి కుక్కర్ గిన్నెలో ఇంకా పైన మూత పెట్టేసేసుకుంటున్నాను. ముందల ఒక 2 మినిట్స్ స్టవ్ హైలో పెట్టేసేసుకొని ఇంకా తర్వాతకి స్టవ్ అనేది నేను స్లిమ్‌లోనే పెట్టుకున్నానండి. స్లిమ్‌లో వచ్చేసేసి నేను ఒక 30 మినిట్స్ వరకు అట్లానే ఉంచేసాను. మొత్తం స్లిమ్‌లో పెట్టేసేసాననమాట. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకు కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పొంగి కొంచెం బయటికి వచ్చేసిందనమాట ఎక్కువైపోయి. కేక్ అనేది రెడీ అయిపోయింది. మన కేక్ రెడీ అయిపోయిన వెంబటే ఇంకా గిన్నెలో ఉంచితే ఏంటంటే బ్లాకిష్‌గా అయిపోతుందనమాట. మనం తీసి సపరేట్‌గా పక్కకు పెట్టేసేసుకొని మనకి కేక్ గిన్నె అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా పూర్తిగా చల్లారితే కొంచెం సైడ్స్ ఎమ్మటి ఇలా అతుక్కోకుండా విడిగా వచ్చేస్తుందనమాట. ఈ విధంగా మనకి కరెక్ట్‌గా వస్తుంది. రివర్స్ చేసినా కానీ మనకి గిన్నెకి అతుక్కోకుండా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ ముందుగా ఒక చాక్ తోటి కొంచెం పొంగింది కదండీ పైదాకా, అది కొంచెం లైట్‌గా సపరేట్ చేసేసుకొని, సపరేట్ ప్లేట్‌లోకి ఇంకా రివర్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం ఏ గిన్నెలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి కేక్. ఇలా స్టీల్ గిన్నెలు లేదా కేక్ బౌల్సే కావాలనేం లేదు. ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ గిన్నెల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట బయట నుంచి తెచ్చుకునే దానికంటే. మనం ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అంతే. అవి ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా మన ఛానల్ వచ్చేసేసి కేక్ వీడియోస్ చాలా ఉన్నాయండి. హెల్తీగా రాగి పిండి అండ్ బెల్లం యూజ్ చేసి చేసిన కేక్స్ కూడా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ పై లేయర్ అనేది బాగా పొంగిందని చెప్పేసి అది కట్ చేసేసాననమాట. ఇంకా రివర్స్ చేసేసాను. ఎంత స్పంజీగా వచ్చిందంటే చాలా అంటే చాలా స్పంజీగా ఉంటుంది. ఎగ్స్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా స్పంజీగా వస్తుందనమాట కేక్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ షుగర్ అనేది నేను ఈక్వల్‌గా అంటే మీడియం యాడ్ చేసుకున్నానండి. కొంచెం షుగర్ ఎక్కువగా తినేవాళ్ళనుకుంటే 1.5 కప్పు వరకు కూడా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కేక్ ఒకసారి ఒక పీస్ అనేది నేను కట్ చేసి చూపిస్తాను మీకు. ఎంత స్పంజీగా వచ్చిందనేది తెలుస్తుంది. నాకైతే బయట తెచ్చుకునే దానికంటే ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మనం హెల్తీగా చాలా తక్కువ టైంలో మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసేసి మనకు ఒక 40 మినిట్స్ అంతే. 45 మినిట్స్ అంటే 1 అవర్ లోపే మనం ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం మిక్సింగ్ కానీ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అంతా కలిపి మనకు 1 అవర్ బిలోనే కేక్ అనేది ఇంట్లో రెడీ అయిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ప్లేస్‌లో మైదా పిండి యూజ్ చేసాం కదా ఈ కేక్‌లో, మనకు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత స్పంజీగా ఉందంటే కేక్ నార్మల్‌గా బయట స్పాంజీస్ ఉంటాయి కదా, అలా స్పంజీగా వస్తుంది కేక్ అనేది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మొదటిసారి చేయాలనుకున్నా కానీ ఈ వీడియోని ఒక్కసారి ఫాలో అయ్యి ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారనమాట. చాలా స్పంజీగా బేకరీ స్టైల్‌లో నీట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేను మిగిలిన వీడియోస్ కూడా నా ఈ పాత వీడియోస్ ఉన్నాయి కేక్ రెసిపీస్‌వి. అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. చాలా నీట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.